బీజేపీ జాతీయ అధ్యక్ష ఎంపికపై ఉత్కంఠ వీడలేదు. ఈసారి మహిళకు అవకాశం ఇస్తారని కమలదళంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం ముగిసి 2 ఏళ్లైనా కూడా ఆయన ఇంకా పదవిలో కొనసాగిస్తూ వచ్చింది పార్టీ. ఇటీవల రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల ఎన్నికలు పూర్తయ్యాయి. కొత్త అధ్యక్షులను ఎన్నుకున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త అధ్యక్షులు ఎన్నుకున్న విషయం మనకు తెలిసిందే. దీంతో పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికపై దృష్టి సారించింది కమలదళం. ఈ నెల 2వ వారంలో జాతీయ స్థాయిలో కమలదళపతి పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కీలకమైన ఈ పదవి కోసం 3 మహిళల పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. వీరిలో 2 సౌత్ నుంచి మనకి కనబడుతున్నటువంటి పరిస్థితి. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు నిర్మలా సీతారామన్, తమిళనాడుకు చెందిన వనితి శ్రీనివాసన్, ఎంపు పురంధరేశ్వరి పేర్లు మనకి ప్రధానంగా వినిపిస్తున్నాయి. 3 కూడా సౌత్కి చెందినవారు. పురంధరేశ్వరి సుపరిచితురాలు, నిర్మలా సీతారామన్ సుపరిచితురాలు. పురంధరేశ్వరి ఆల్రెడీ ఏపీకి అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు జాతీయ అధ్యక్షురాలు అవుతారా? ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ని అధ్యక్ష పదవికి తీసుకుంటారా, లేదంటే వనితి శ్రీనివాసన్ను తీసుకుంటారనేది ప్రస్తుతం ఇప్పుడు చర్చ జరుగుతోంది. మహిళకు ఈసారి అవకాశం ఇవ్వబోతున్నారనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తరువాత ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది. మేబీ సెకండ్ వీక్, ఈ నెల 2వ వారంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది. ప్రస్తుతం ఈ 3 పేర్లు వినపడుతున్నాయి. ఒకవేళ మహిళను గనక ఎంచుకుంటే దగ్గుబాటి పురంధరేశ్వరి, లేదా నిర్మలా సీతారామన్, లేదా వనతి శ్రీనివాసన్, 3లో ఎవరికి ఈ బాధ్యతలు అప్పగిస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. 3 కూడా దక్షిణాది నుంచి ఉన్నటువంటి పరిస్థితి. దగ్గుబాటి పురంధరేశ్వరి, నిర్మలా సీతారామన్ మనందరికీ తెలిసినటువంటి వ్యక్తులు. నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉన్నారు. దగ్గుబాటి పురంధరేశ్వరి కేంద్ర మంత్రిగా పనిచేశారు. మొన్నటి వరకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేశారు. ఈ 3లో ఎవరికి ఒక మహిళగా తీసుకుని వస్తే కనుక ఈ 3లో ఎవరికి వస్తుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఢిల్లీ బ్యూరో చీఫ్ జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చాలా కీలక నిర్ణయం అని చెప్పుకోవచ్చు. 3 కూడా సౌత్ నుంచి కనపడుతూ ఉన్నారు. ఎవరికి ఎక్కువ అడ్జస్ట్ కనపడుతున్నాయి? అసలు ఈ చర్చ ఏ ఈక్వేషన్స్తో వస్తోంది మహిళకు ఇవ్వబోతున్నారనే దానికి సంబంధించి? సాధారణంగా బీజేపీలో జాతీయ అధ్యక్ష పదవికి ఎవరు అన్న అంశంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఎవరు అన్న దానిపై ఎవరు కూడా స్పష్టమైనటువంటి అంచనా వేయలేకపోతున్నారు. అయితే దీనికి సంబంధించి కొంతమేరకు కొంత ప్రగతి సాధించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఈసారి మహిళా నేతను నియామకం చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై ఇప్పటికే ఆర్ఎస్ఎస్, అటు బీజేపీ సంఘ్ పరివార్ నుంచి, ఆర్ఎస్ఎస్ నుంచి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి బిఎల్ సంతోష్, అదేవిధంగా జేపీ నడ్డా మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. అదేవిధంగా ఇతర అగ్ర స్థాయిలో కూడా చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మహిళా నేత, అదేవిధంగా వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తికి గనక ఇచ్చినట్లయితే గత ఎన్నికల్లో అంటే ఢిల్లీ కానీ, హర్యానా కానీ అనేకమైనటువంటి రాష్ట్రానికి చెందినటువంటి ఎన్నికల్లో జరిగిన విషయంలో ఈసారి మహిళా ఓటర్లు చాలా పెద్ద ఎత్తున బీజేపీకి పట్టం కట్టారు. అదేవిధంగా ఓట్లు వేయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరొక ముఖ్యమైన అంశం 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించబోతుంది చట్టసభల్లో అన్న అంశాన్ని కూడా బీజేపీ చాలా గట్టిగా చెబుతుంది. కాబట్టి ఈ డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత మహిళా రిజర్వేషన్ల అంశంపై కూడా బిల్లును, చట్టాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని మహిళా నేతను బీజేపీ అధ్యక్షురాలుగా గనక నియామకం చేసినట్లయితే ఖచ్చితంగా 50% పైగా ఉన్నటువంటి ఓటర్లను ఖచ్చితంగా ఆకట్టుకునేందుకు అవకాశం ఉందన్నది వ్యూహం. ఈ వ్యూహంలో భాగంగానే జేపీ నడ్డా, అదేవిధంగా బిఎల్ సంతోష్ మధ్య తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. అదేవిధంగా ఇతర అగ్రనేతల మధ్య కూడా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. దీనిపై 3 పేర్లు ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ముందుగా కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ ఏవీపీ లీడర్గా జాతీయ స్థాయిలో విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో ఉండి పెద్ద ఎత్తున అగ్రనాయకత్వం యొక్క మనసును చూరగొని ఆ మేరకు బీజేపీ
భావజాలానికి అనుగుణంగా ప్రతి అంశంలో కూడా ఏమాత్రం కూడా ఎక్కడ ఎలాంటి విభేదాలకు కానీ వివాదాలకు కానీ తావు లేకుండా నిర్మలా సీతారామన్ ఇంతకాలం అధికారంలో ఉన్నారు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కాబట్టి ఆమె పేరు ముందు వరుసలో ఉంది. ఆ తర్వాత వనతి శ్రీనివాసన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ జాతీయ మహిళా అధ్యక్షురాలుగా, మహిళా మోర్చాకు ఆమె అధ్యక్షురాలుగా ఉన్నారు. కాబట్టి ఆమెకు విద్యార్థి దశ నుంచి కూడా ఆర్ఎస్ఎస్తో, సంఘ పరివార్తో పెద్ద ఎత్తున ఆమెకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఆమె బీజేపీ మహిళా మోర్చాకు అధ్యక్షురాలుగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు, జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. సంఘ పరివార్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా జేపీ నడ్డాతో ముఖ్యంగా రాజకీయ పరంగా అనేకటువంటి అంశాల్లో ఆమె ఎప్పుడు కూడా ఆయనతో చర్చిస్తూ ఉంది. అందులో భాగంగానే వనతి శ్రీనివాసన్ పేరు కూడా గట్టిగా పరిశీలిస్తున్నారు. పైగా దక్షిణాదిలో బీజేపీ పెద్ద ఎత్తున తన యొక్క బలాన్ని పెంచుకోవాలి, మహిళా ఓటర్లను తమకు అండగా నిలుపుకోవాలనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మహిళా నేతను వ్యూహాత్మకంగా మహిళాతను కనుక నియామకం చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై చాలా గట్టిగా పరిశీలిస్తున్నారు. ఇకపోతే దగ్గుపాటి పురంధరేశ్వరి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమె ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నిన్న మొన్నటి వరకు కూడా పనిచేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా బీజేపీలో ఆమెకున్నటువంటి పలుకుబడిని ఏ రకంగా దక్షిణ దేశంలో ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా అనేక భాషల్లో ఆమె అనర్గళంగా మాట్లాడే శక్తి ఉంది. ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పురంధరేశ్వరి పేరును కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నిర్మలా సీతారామన్, అదేవిధంగా వనతి శ్రీనివాసన్, పురంధరేశ్వరి, ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని నియామకం చేస్తే ఖచ్చితంగా బీజేపీకి రాజకీయంగా మంచి ప్రయోజనం కలుగుతున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు పరిశీలిస్తున్నారు. దీనిపై ఒక ప్రతిష్టంభన ఇంతవరకు కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు పదవికి ఎవరు అన్న అంశంపై నెలకొన్నటువంటి ప్రతిష్టంభనకు పూర్తి స్థాయిలో తెరతొలగే అవకాశం ఉంది. ఆ మేరకు చర్చలు చాలా వేగంగా, చాలా తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.